హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి అద్వితీయ మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. దయచేసి గమనించండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవే. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకెంతో వందనాలు. నీ వాక్యమును ముద్రించి నీ వాక్యము ద్వారా నాతో మాతో అనేకులతో మాట్లాడి నీ ఆత్మకార్యము జరిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. ఈనాడు మానవుడికి ఎన్నో కోరికలు ఉండొచ్చు. అయితే దైవ వాక్కు అనగా దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు అయి ఉన్నాడని చదువుతున్నాం. ఆ దేవుడు ఏది కోరదగినదో చెప్తున్నాడు. మంచి పేరు అంటే మంచి సాక్ష్యము. అలాగే మరి దయ అంటే మంచితనము. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, అలాగే మంచితనము కూడా కలిగి ఉండాలి. అనగా మంచి సాక్ష్యాన్ని మనం కోరుకోవాలి. అంతేకాదు మంచితనము కూడా మనం కోరుకోవాలి. ఈనాడు యేసుక్రీస్తును నమ్ముకున్నాం. మనం యేసుక్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. అలాగైతే మనము నిజ విశ్వాసులుగా జీవించాలి. అలాగే భక్తి కలిగిన యవనస్తులుగా జీవించాలి. అలాగే యోగ్యమైన సేవకుడిగా జీవించాలి. అలాగే భక్తి కలిగిన స్త్రీగా జీవించాలి. అలాగే భక్తి కలిగినటువంటి సంఘ నాయకుడిగా, మంచి సాక్ష్యము కలిగిన సంఘ పెద్దగా మనము జీవించాలి. ఇవి చాలా ప్రాముఖ్యం. వెండి బంగారములు ప్రాముఖ్యము కాదు, ఐశ్వర్యము కూడా ప్రాముఖ్యము కాదు. ఎందుకనగా వెండి బంగారములు తాత్కాలికమైనవి, ఐశ్వర్యము కూడా తాత్కాలికమైనదే. కాబట్టి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి సాక్ష్యం, వెండి బంగారముల కంటే మంచితనము ముఖ్యం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, కొంతకాలం క్రితం ఒక గొప్ప దైవజనుడు ఉండేవారు. ఆ దైవజనుడు ఎవరిని కూడా తన యొక్క అవసరతల కొరకు చేయి చాచేవాడు కాదు.
లేక తనకున్న కొరతలు ఎవరికి చెప్పుకునేవాడు కూడా కాదు. అంతేకాదు తన జీవితంలో ఏవేమి మేలైనవో వాటన్నిటినీ దేవుడే ఇస్తాడని నమ్మేవాడు. ఆయన పేరు దైవజనుడు భగత్ సింగ్ గారు. ఆయన సాక్ష్యం మీరు చదివితే అందులో ఉంటుంది ఇదంతా. పిల్లరా, అందుకే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనకి సమాధికి తీసుకెళ్తున్న సమయంలో సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు ఏర్పడింది. అంతేకాదు ఆయన సెప్టెంబర్ 17వ తారీఖు 2000 సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆ దినమున భూకంపం వచ్చింది హైదరాబాదులో. పిల్లరా, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి సాక్ష్యం వెండి బంగారముల కంటే మంచితనము. ఆ దైవజనుని యొక్క జీవితంలో ఆయన ఒకటే అనేవాడు, నన్ను ప్రత్యేకముగా ఒక చోట సమాధి చేయొద్దు. అలా చేస్తే నేనే ఒక విగ్రహంగా మనుషులకు మారిపోతాను. కాబట్టి నన్ను అందరి మధ్య సమాధి చేయమని నారాయణగూడ సిమెట్రీలో ఆ మధ్యలో ఆయన్ని సమాధి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి సాక్ష్యం వెండి బంగారముల కంటే మంచితనము కావాలి. గుర్తుపెట్టుకో, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఆయన మనకి ఎంతో మాదిరి. అలాంటి మాదిరిని నీవు నేను మనము కూడా అనుసరించాలి. దేవుని వాక్యములో ఈ విషయానికి ఉదాహరణగా ఒక సందర్భాన్ని మనం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథములో ఒక దైవజనుడు ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన పేరు ఎలీషా. ఈ దైవజనుల దగ్గరికి నయమాను అనేటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగము తగ్గించుకోవడానికి వచ్చాడు. దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నారంటే, బాబు మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నారు. మొట్టమొదట రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే మరలా మనసు మార్చుకుని వచ్చి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి తన దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చుకున్నాడు. దేవుని మాటకు లోబడుట ద్వారా ఆ గొప్ప రూపాంతరత తన జీవితంలో జరిగింది. ఈ నయమాన్ వెంటనే షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా యొద్ద మీరు బహుమానం తీసుకోవాలని అడిగాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నా దగ్గర బహుమానం తీసుకోమని అడిగాడు. అడిగితే 16వ వచనంలో ఆయన ఏమన్నా అంటే, దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, స్పష్టంగా చెప్పాడు. బహుమానం తీసుకోమని అడిగితే ఏమన్నా అంటే, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నని అతనితో చెప్పాను. నయమాను ఎంత బతిమాలినను అతడు ఒప్పకపోయెను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎంత బ్రతిమాలినను ఒప్పకపోయెను. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఆయన తలంచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇది ఎలీషా యొక్క విశ్వాసము. ఆయన ఈ రాళ్లను వెండి బంగారములుగా మార్చగలడు. ఆయనకి ఇష్టమైతే ఆ ధూళిని, ఆ దుమ్మును ఐశ్వర్యముగా మార్చగలడని విశ్వాసము కలిగిన వాడు ఎలీషా. పిల్లలు, అందుకనే నయమాను దగ్గర ఏమీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే
నయమాని వెళ్ళి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆ యేసుప్రభు భక్తులందరూ డబ్బుల కొరకు, నగదు కొరకే సేవలు చేస్తారు. నేను ఆఫర్ చేశాను బంగారం, వెండి, దుస్తులు. ఎలీషా గారు వెంటనే 4 సంచులు తెప్పించేసి మొత్తం అంతా అందులో సర్దుకొని లోపల పెట్టి చేయండి రా బాబు అన్నాడు అని వెళ్ళి చెప్తాడు. తద్వారా దేవుని నామానికి అవమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నా మట్టికి నాకు కూడా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకోవాలంటే ఇష్టం ఉండదు. తీసుకోకపోతే ఫీల్ అవుతారని తీసుకోవటమే. ప్రియులారా, అంతేగాని అది కూడా నా స్వయానికి ఖర్చు పెట్టుకోను. ఇది నా స్వయం సాక్షి, ఆ ప్రభుకి తెలుసు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం, ఇలాగున ఎలీషా నయమాను కోరినట్టు బహుమానాన్ని ఆయన తిరస్కరించాడు. అయితే ఎలీషా దగ్గర శిష్యర్కం చేస్తున్నటువంటి గెహాజీ ఉన్నాడు. ఎలీషా ఈజ్ నాట్ మనీ మైండెడ్, బట్ గెహాజీ ఈజ్ ఏ మనీ మైండెడ్ ఫెలో. అతడు ఏమంటున్నాడు 20వ వచనంలో, నా యజమానునికి మనస్సు లేకపోయెను. నా యజమానునికి మనస్సు లేదు, కానీ నాకు మనస్సు ఉంది. అందుకని ఆ నయమాన్ రథం వెళ్ళిపోతుంటే వెనకాల పరిగెత్తాడు. నయమాన్ వెనక్కి తిరిగి చూసినడికి గెహాజీ పరిగెత్తుకొని వస్తున్నాడు. ఏంటయ్యా పరిగెత్తుకొని రథం ఆపమన్నాడు. ఆపాడు. ఏంటి బాబు పరిగెత్తుకు రావడానికి కారణం ఏంటని అడిగి ఇక్కడ కథలో అల్లాడు. గెహాజీ ఎలీషా దగ్గర ఆత్మీయత నేర్చుకున్నట్టుకు బదులు, దైవత్వాన్ని నేర్చుకోవడానికి బదులు కథలు అల్లుతున్నాడండి. కొంతమంది సేవకులు ఎవరింటికి వెళ్తే వారింటి దగ్గర కథలు అల్లుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి సంబంధించినట్టుగా వాళ్ళకి మాట్లాడతారు. వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి మాట్లాడతారు. మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు అంటే ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటారు. గెహాజీ అదే టైపు. పిల్లలు దేవుని వాక్యములో చూస్తున్నా ఏం చేస్తున్నా అంటే, ఎఫ్రాయిం మన్యము నుండి ఇప్పుడే 2 వచ్చారని చెప్పాడు. 2 యవనులు. కాబట్టి నా యజమానుడు పంపించాడు, కొంత వెండి కొంత దుస్తులు పట్టరావాయని. ఇలాగున ఎన్నో మాటలు చెప్పి అవన్నీ తెచ్చుకుంటే నయమాను 2 సేవకులను పంపించి ముందు పంపిస్తే వాళ్ళ ఇంట్లో అన్నీ సర్దేసి ఏమి ఎరగనట్టు వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఈనాడు మనము కూడా లోకంలో ఎన్నో పాప పనులు చేసి, ఎన్నో అక్రమాలు చేసి ఏమీ ఎరగనట్టుగా దేవుని దగ్గరకు వచ్చి దేవుని మందిరములో నిలబడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉంటాం. ప్రమాదం ఇది. ఎలీషా అన్నాడు ఒకటే మాట. ఏమన్నాడంటే దేవుని వాక్యం 26వ వచనం ఏమన్నాడంటే, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అప్పటికి ఎలీషాకి ఇంకా ఇల్లు లేదు. ఆ పూరి గుడిసెలోనే పడుకుంటున్నాడు. మందిరం కూడా లేదు, సరైన మందిరం. పిల్లరా, అందుకని 6వ అధ్యాయంలో మనం చూస్తే వారు మరి మందిరాన్ని ఎక్స్టెండ్ చేయడానికి స్థలం కొరకు కట్టెలు కొట్టడానికి వెళ్ళారని వాక్యంలో చదువుతున్నాం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఎలీషా ఐశ్వర్యము కంటే మంచి సాక్ష్యాన్ని, వెండి బంగారముల కంటే దేవుని యొక్క దయను కోరుకుంటున్నాడు. గెహాజీ మంచి సాక్ష్యము కంటే, దేవుని యొక్క దయ కంటే తాను వెండి బంగారాలు ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడు. తత్ఫలితముగా నయమాను కలిగిన నష్టాన్ని అతడు అనుభవించాడు, కుష్టుని అనుభవించాడు. ఎలీషా ప్రియులారా దైవజనుడిగా దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందాడు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో
విద్యార్థి జీవితం, విద్యా జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, వ్యవసాయ జీవితంలో, దైనందిన జీవితంలో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఫలానా వ్యక్తులు యోగ్యులైన విశ్వాసులు, వారు మోసగాళ్ళు కాదు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, వారు దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకై త్యాగశీలులు అని చెప్పుకోవాలి. ప్రియులారా, చాలా ప్రాముఖ్యం ఇది. గ్రహిద్దాం, గుర్తిద్దాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ఈనాడు నీకు ఐశ్వర్యం కావాలని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే దెబ్బతినిపోతావు. అందుకే 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును విడిచి, దేమా ఏం చేశాండి? ఇహలోకమును స్నేహించి, ఇహలోకమును విడిచి కాదు, ఇహలోకమును స్నేహించి దెస్సలోనికెకి వెళ్ళాడు. ఎవరిని విడిచిపెట్టి? పౌలుని విడిచిపెట్టి. ఎందుకని? పౌలు కూడా ఉంటే ఆకలి దప్పులు, భోజనాలు ఉండవు, ఏముండవు. ఆయన కాదనుకుంటే జేబు నిండా డబ్బులు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు, ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. కాబట్టి పౌలుని విడిచిపెట్టాడు. పౌలు మంచి సాక్ష్యము కలిగినవాడు, ఐశ్వర్యమును కోరుకోనివాడు, వెండి బంగారములు కోరుకోనివాడు. దేమా ఐశ్వర్యము, వెండి బంగారాలు కోరుకునేవాడు. అందుకే పౌలును విడిచి ఇహలోకమును స్నేహించి దెస్సలోనికకు వెళ్ళాడు. గ్రహిద్దాం, మన గురించి మనం ఆలోచించుకుందాం, ప్రభువుని వెంబడిద్దాం. ఇలాంటి వ్యక్తులు ఇంకా గ్రంథంలో చాలామంది ఉన్నారు. పిల్లరా, అన్నీ చెప్పలేదు, మీకు కొన్ని చెప్పినాను. మీరు ధ్యానిస్తారు వాక్యాన్ని, ఇంకా ధ్యానించండి. ఎన్నో సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి, మన రక్షకుడు, మన ప్రాణ విమోచకుడు, మన కొరకై ప్రాణమును రక్తమును తారపోసిన యేసుక్రీస్తు కొరకై మంచి సాక్ష్యమును, దయను కోరుకొని వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. ప్రేమలేని తండ్రి, ఈ వాక్యమును ముద్రించి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. పరిచర్యను ముద్ర వేయండి. ప్రజలు గ్రహించుటూ సహాయం చేయండి. ముఖ్యంగా విశ్వాసులైన బిడ్డలు, దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరగాలి అంటే, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ఎరిగినట్లుగా ప్రవర్తించాలి. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కృపనివ్వండి, సహాయము చేయండి, వాక్యమును ముద్రించండి, పరిచర్యకు నీరు కట్టండి. వాక్యమైన వారందరితో మాట్లాడండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవా, ఈ దినమంతా తోడై దుష్టుల నుండి తప్పించి, వైరస్ ప్రభావం నుండి కాపాడి, గురైన వారిని విడిపించి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన బిడ్డలను ఆదరించి బలపరచమని, నీ దయగలిగిన కార్యములు జరిగించమని, ఎవరెవరు బలహీనులుగా, రోగులుగా, అస్వస్థతతో, అనారోగ్యతతో హాస్పిటల్స్లో పలు రకాలైన ఇబ్బందులతో ఉన్నారు, వారందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి మహిమ పొందమని, ఆదుకోమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన వారందరికీ, ఆయన నమ్మిన వారికి సదా తోడయుండునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.